ఇక చివరిగా బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఎంపిక చేయబడిన 350 మంది చేనేతలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. వేదికపై రాష్ట్రపతితో పాటు 5గురు ఆసీనులవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు బాలాజీ ఫంక్షన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క 6 స్టాల్స్ వద్దకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా చేనేత వస్త్రాల తయారీ ఏ విధంగా జరగబోతుంది అనేది విషయం పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి తెలుసుకునే అవకాశం ఉంది. ప్రజెంట్గా మనము రాష్ట్రపతి వస్తున్నటువంటి ప్లేస్ ఏ ప్రదేశం వద్ద వచ్చేసేసి రాష్ట్రపతి చేనేత వస్త్రాలు ఏ విధంగా తయారు చేస్తారు అనే విషయాన్ని ఏ విధంగా తెలుసుకున్నారు. దానికి సంబంధించి వ్యూవర్ యాదగిరి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజెంట్గా రేపు రాష్ట్రపతి గారు రానున్నారు. రాష్ట్రపతి గారు వచ్చిన తర్వాత ఈ యొక్క చేనేత వస్త్రాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి అనుకున్నారు. సో ఏ విధంగా తయారు చేస్తారు? మొదలు ఇక్కడ ఈ రాట్నం మీద నూలు తిప్పడం జరుగుతుంది. నూలు తిప్పిన తర్వాత ఆసు మిషన్ ద్వారా చిటికి పోయడం జరుగుతుంది. చిటికి పోసిన తర్వాత అలా గ్రాఫ్ వేయడం జరుగుతుంది. ఆ గ్రాఫ్ వేసిన తర్వాత దాన్ని టై చేసి రంగు అద్ది చిటికి తయారు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మొగ్గం మీద ప్రాసెస్ జరుగుతుంది. ఆ విధంగా మనం తయారు చేయడం. అంటే మొట్టమొదటిగా అంటే ఈ వస్త్రాన్ని చేనేత వస్త్రాలు తయారు చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్? ఫస్ట్ యారన్ బ్లీచ్ చేయాలి. యారన్ బ్లీచ్ చేసిన తర్వాత దాన్ని రాట్నం మీద తిప్పాలి. తిప్పిన తర్వాత ఆసు పోసిన తర్వాత దాన్ని డిజైన్ గ్రాఫ్ చేసుకొని, మన దగ్గర డిజైన్ ఉంటుంది, ఆ డిజైన్ ఏదైతే డిజైన్ని మనం గ్రాఫ్ చేసుకొని ఆ డాట్స్ పెట్టాల్సి వస్తుంది. ఆ డాట్స్ పెట్టిన తర్వాత చుక్కలు వేయడం జరుగుతుంది. ఆ చుక్కల తర్వాత మన కట్టు లబ్బర్ తోటి మనం టై చేసి ఆ తర్వాత రంగు అద్దిన తర్వాత దాన్ని మనం మొగ్గం మీద తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. మొగ్గం చీర తయారు కావాలంటే మొదలు ఈ ప్రాసెస్ తర్వాతనే మిగతా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. రాష్ట్రపతి ముర్ము బాలాజీ ఫంక్షన్ హాల్కు చేరుకున్న తర్వాత బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి 6 స్టాల్స్ని తిలకించి తదనంతరము ఈ బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి సభాస్థలికి చేరుకోవడం జరుగుతుంది. సభాస్థలికి సంబంధించేసి కేవలము రాష్ట్రపతితో పాటు కేవలం 6గురు ఆసీనులు ఏ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతితో పాటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై సౌందరరాజన్, అదేవిధంగా రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి బీర్లా ఐలయ్యతో పాటు కేంద్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 అధికారులకు మాత్రం స్టేజ్పై ఉండేటటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సభకు సంబంధించేసి కేవలము 350 మంది ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్స్ ఉన్నారో వారిని మాత్రమే ఈ యొక్క సభా ప్రాంగణంలోకి రావాలని చెప్పారు. వీరందరూ కూడా చేనేత రంగానికి సంబంధించినటువంటి సభ్యులే. వీరు దాదాపు 350 మంది సభ్యులతో రాష్ట్రపతి ఇక్కడ సమావేశం కానున్నారు. ఇదే సందర్భంలో వారితో మమైకమై వారికి సంబంధించినటువంటి వారి ద్వారా అనేక విషయాలతో రాష్ట్రపతి వాళ్ళతో పాటు వారి యొక్క విషయాలన్నింటినీ కూడా పాల్పంచుకో ఉండడం జరుగుతుంది. వారి దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకొని ఉండడం జరిగింది. మొత్తంగా రాష్ట్రపతి రాక సందర్భంగా ఇక్కడ ఈ యొక్క సభాస్థలి దగ్గర కూడా దాదాపు 22 మంది వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులను మాత్రము భద్రతా పరంగా కూడా నియమించడం జరిగింది. 22 మంది భద్రతా అధికారులు కూడా ఈ సభా ప్రాంగణానికి చేరుకొని రాష్ట్రపతి యొక్క భద్రతను వారు చూడటం జరుగుతుంది. మొత్తంగా ఈ 350 మంది ఎవరైతే ఎంపిక చేయబడ్డారో ఎంపిక చేయబడినటువంటి వ్యక్తులతో మాత్రము రాష్ట్రపతి ఇక్కడ సమావేశం కాను ఉండడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే మాత్రం రాష్ట్రపతి దాదాపు భూదాన్ పోచంపల్లి చేరుకున్న తర్వాత 1:40 సమయం మాత్రము భూదాన్ పోచంపల్లి గ్రామంలో వెచ్చించున్నారు. భూదాన్ పోచంపల్లి ప్రాంతం నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.